మావోయిజంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సాయుధ పోరాటం ఆపేస్తామని మావోయిస్టులు ఎక్కడా చెప్పలేదు అన్నారు. దేశంలో పేదరికం ఉన్నంత వరకు మావోయిజం భావజాలం వస్తూనే ఉంటుంది అన్నారు. అమిత్ షా చెప్పినట్లు దేశంలో మావోయిజం లేనట్లయితే చంద్రబాబుకు ఎందుకు ఎన్ఎస్జీ కమాండోస్తో కూడిన Z+ కేటగిరీ భద్రత ఇస్తున్నారు అని ప్రశ్నించారు. అలిపిరిలో దాడి తర్వాత చంద్రబాబుకు ఎన్ఎస్జీ కమాండో భద్రత వచ్చింది అన్నారు. ఇప్పుడు అమిత్ షా చెప్పినట్లు మావోయిస్టులు లేకపోతే మరి ఎందుకు చంద్రబాబుకు ఎన్ఎస్జీ భద్రత ఇస్తూ ఉన్నారని ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఎవరు చెప్పారండి? వాళ్ళు నక్సలైట్లు ఏమన్నా మేము సాయుధ పోరాటం నిలిపేస్తున్నాం చెప్పారా? మావోయిస్టులు ఏమన్నా సాయుధ పోరాటం నిలిపేస్తున్నాం చెప్పారా? ఉగ్రవాదులు మేము భారతదేశాన్ని అటాక్ చేయమని చెప్పారా? వాళ్ళు చెప్పలేదు కదా. మరి మీరెట్లు డిక్లేర్ చేస్తారు? ఏ బేస్ మీద డిక్లేర్ చేస్తారు? సిద్ధాంతాల బేసిస్ మీద నడిచే పార్టీలు ఇవన్నీ కూడా. ఈ దేశంలో పేదరికం ఉన్నంత వరకు, ఈ దేశంలో వెనుకబాటుతున్నంత వరకు, ఈ దేశంలో అణచివేతున్నంత వరకు సిద్ధాంతాల మీద ఉగ్రవాద తీవ్రవాద పార్టీలు భావజాలాలు వస్తూనే ఉంటాయి. 100% ఉంది. ఎవరన్నారు? లేదని ఎవరన్నారు? లేకపోతే మరి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు Z+ కేటగిరీ ఇచ్చి ఎన్ఎస్జీ కమాండోలు ఇచ్చారు? అవునండి, అడ్డప్పుడు అమిత్ షాను చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ తీసేయమని చెప్పండి. తీసేయాలి. ఆయనకు ఎన్ఎస్జీ ఆయనకు ఎన్ఎస్జీ ఎప్పుడు వచ్చింది కవర్? చంద్రబాబు నాయుడు గారికి అలిపిరి దాడి తర్వాత వచ్చింది. అలిపిరిలో దాడి చేసింది ఎవరు? నక్సలైట్లు. వాళ్ళు ప్రకటించారు కూడా, అయిపోయింది. దాని తర్వాత మరి ఇప్పుడు లేరంటున్నారుగా. మరి ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ఉన్నారుగా, అమిత్ షా గారు ప్రకటించారు. మరి చంద్రబాబు నాయుడుకి ఎన్ఎస్జీ కమాండోస్ ఎందుకు? ఆయన ఎవరు చంపుతారు? తెలంగాణలోని తాజా రాజకీయ పరిస్థితులతో పాటు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కామెంట్స్ ను సాయంత్రం 6:30 గంటలకు ప్రసారమయ్యే స్ట్రైట్ టాక్ లో చూడొచ్చు. అలాగే పూర్తి ఇంటర్వ్యూ సాక్షి యూట్యూబ్ లో అందుబాటులో ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.